అందరికీ నమస్కారం. సనాతన ఆహార ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ కథ పేరు అమ్మా నాన్న అంత బరువైపోయారా. ఈరోజు కురుస్తున్న కుండపోత వర్షంతో స్వాతి ప్లాన్ అంతా నేలపాలు చేసినట్టు అయ్యింది. 2 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను చూడడానికి భర్తతో కలిసి ఇండియాకు వస్తుంది స్వాతి. ఈరోజు తన పుట్టినరోజు. స్వాతి తండ్రి రాఘవయ్య గారికి 2 సంతానం, స్వాతి ఇంకా రాహుల్. స్వాతి పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకుని అమెరికాలో భర్తతో పాటు సెటిల్ అయ్యింది. అయితే అప్పుడు వెళ్ళిన స్వాతి ఇప్పటి వరకు ఇండియాకి రాలేదు. గత 2-3 నెలలుగా స్వాతి వాళ్ళ అమ్మా నాన్నతో ఫోన్లో మాట్లాడలేకపోయింది. వాళ్ళకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో స్వాతి మనసు గాబరాగా ఉంది. అన్నా వదినలను అడిగితే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు, అక్కడ సిగ్నల్స్ అందుబాటులో లేవేమో, నువ్వేమీ కంగారు పడుకు అన్నారు. ఆ మాటలు విని స్వాతి మనసు తేలికపడింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఉంటారు అని వాళ్ళని కలవడానికి ఇండియాకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసింది స్వాతి. తను ఎంతో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది. అప్పుడే స్వాతి భర్త స్వాతితో, ఏంటి మేడం ఏదో ఆలోచనలో పడిపోయారు, మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు, పుట్టింటికి వెళ్తున్నారనా అని ఆట పట్టించాడు. ఎయిర్పోర్ట్లో దిగగానే క్యాబ్లో కూర్చొని పుట్టింటికి బయలుదేరింది స్వాతి. భర్తతో పాటు అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని తన పుట్టింట్లో అడుగుపెట్టింది. అక్కడ తనకు ఎవరూ కనిపించలేదు. అమ్మ, నాన్న, అన్నయ్య అంటూ పిలిచింది. కానీ ఎవరూ పలకలేదు. ఇంతలో పని మనిషి రమ కనిపించింది. రమ, ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళారు అడిగింది స్వాతి. పెద్దసారు పెద్ద మేడం బయటికి తీర్థయాత్రలకు ఎక్కడికో వెళ్ళారు. చిన్నసారు చిన్న మేడం ఈరోజు పెద్దసారు బర్త్డే కాబట్టి అర్చన చేయించడానికి గుడికి వెళ్ళారు అని చెప్పింది. అవునా, అదేంటి, ఈరోజు మా నాన్న పుట్టినరోజు అని అందరికీ తెలుసు కదా. అయినా ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ హడావిడి చేస్తూ వంటింట్లోనే ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది స్వాతి. కానీ వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా ఎందుకో తెలియదు, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, నేను కూడా గుడికి వెళ్తాను అని అనుకొని స్వాతి గుడికి బయలుదేరింది. అక్కడ గుడి దగ్గర తనకి తన అన్నా వదినలు కనిపించలేదు. స్వాతి అక్కడ పూజ చేసుకుని తిరిగి బయలుదేరుతూ ఉండగా స్వాతి గుర్తుకు వచ్చింది. తన తండ్రికి తన పుట్టినరోజున ప్రతిసారి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఏదైనా బహుమతులు ఇవ్వడం అలవాటు. అందుకే ఈసారి స్వాతి వచ్చేటప్పుడు బహుమతులను కొన్నిటిని తీసుకువచ్చింది. అది గుర్తుకు వచ్చి స్వాతి వాటిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి బయలుదేరింది. కానీ తన మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తల్లి తండ్రి తనతో పాటు ఉండి ఉంటే తండ్రితో పాటు ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి తండ్రితోనే ఆ బహుమతులు ఇప్పించేది. అప్పుడు తన తండ్రి ఎంతో సంతోషించేవాడు అని అనుకుంది. భర్తతో కలిసి తెచ్చిన బహుమతులన్నిటినీ ఆ వృద్ధాశ్రమంలోని వారికి స్వీట్స్తో పాటు పంచింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వాతికి ఆశీర్వాదాలు ఇచ్చారు. స్వాతి అక్కడ నుండి కారులో తిరిగి బయలుదేరింది. అంతలోనే తనకు కొద్ది దూరంలో తన తల్లిదండ్రులు ఉన్నట్టు అనిపించింది. వెంటనే భర్తతో, కొంచెం కారు వెనక్కి పోనివ్వండి, అక్కడ ఎందుకో మా అమ్మా నాన్న ఉన్నట్టు అనిపించింది అన్నది. అలా కారు వెనక్కి తీయగానే అక్కడ కనిపించిన తన తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి స్వాతికి కళ్ళ వెంబడి నీళ్లు పారాయి. స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు మురికైన చాలా పాత బట్టలు వేసుకొని రోడ్డు పక్కన కూర్చొని వచ్చిపోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటున్నారు. స్వాతి తల్లిదండ్రిని గట్టిగా కౌగిలించుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. కూతుర్ని చూసిన తల్లిదండ్రులు కూడా ఏడ్చారు. అమ్మా, నాన్న, మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అన్నా వదినలను అడిగితే వాళ్ళు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించాము అన్నారు. ఇంటికి వచ్చాక పని మనిషిని రమను కూడా అడిగితే అన్నా వదినలు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించారు అని చెప్పింది. కానీ మీకు ఇటువంటి పరిస్థితి అంటూ బోరిన ఏడ్చింది. మీ పెళ్ళైన కొన్ని రోజులకు మీ అన్నా వదినలు మా పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు. మీ వదిన నన్ను, మీ నాన్నగారిని ప్రతి విషయానికి దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉండేది. మెల్లిమెల్లిగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలతో ఏకీభవించేవాడు. మీ అన్నయ్య కూడా మమ్మల్ని ఎంతో తిట్టేవాడు. మీ వదిన నాతో, మీ నాన్నగారితో రోజంతా ఇంట్లో పని చేయించేది. ఆమె మాత్రం తన ఫ్రెండ్స్తో కిట్టి పార్టీస్ అని తిరుగుతూ ఉండేది. మేము రోజంతా అంత పని చేసినా కూడా మాకు సరిపోయే తిండి పెట్టేది కాదు.
చెద్దనము పాడైపోయినది పెడుతూ ఉండేది. అప్పుడప్పుడు ఆమె చూడనప్పుడు మేము దొంగతనంగా కిచెన్లో నుండి ఫుడ్ తీసుకొని తినేలోపు మీ వదిన వచ్చి మా చేతిలో నుండి వాటిని లాగేసుకునేది. అలా ఆ పాడైపోయిన ఆహారాన్ని తింటూ తింటూ మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది. నేను మీ అన్నయ్యకు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి వివరించి అతనిని మెడిసిన్స్ కోసం డబ్బులు అడిగితే అప్పుడు మీ అన్నయ్య అన్నాడు, అమ్మ అసలు నీకు బుద్ధి జ్ఞానం లేవా? ముసలి వాళ్ళు అయిపోయారు మీరు. ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి. అంతదానికి ఎందుకు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు? నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. మీ నాన్నగారికి జ్వరం బాగా ఎక్కువైంది, బాగా దగ్గుతున్నాడు. అప్పుడు మీ వదిన మీ అన్నతో అన్నది, కరోనా మళ్ళీ విజృంభిస్తుంది, మీ నాన్నగారికి కరోనా వచ్చిందేమో అని. అప్పుడు మీ అన్న కూడా భయపడి ఆ ఇద్దరూ కలిసి మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి గెంటివేశారు. దిక్కుతోచని స్థితిలో ఇదిగో ఇలా రోడ్డు మీద అంటూ బోరున ఏడ్చింది. స్వాతి ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది. తర్వాత తనను తాను సమాధాయించుకొని తల్లిదండ్రులను కూడా ఓదార్చి, పదండి అమ్మ, నాన్న, మన ఇంటికి వెళ్దాం అంది. అది మీ ఇల్లు, మీ సొంత కష్టార్జితంతో ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క నిర్మాణము కూడా మీ జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. ఆ ఇల్లు ఇప్పటికీ ఎప్పటికీ మీదే. దానిపై అన్నా వదినలకు ఎటువంటి అధికారం లేదు. మీ ఇంటి నుండి మిమ్మల్ని బయటికి పంపడానికి ఎవరికీ హక్కు లేదు అని వారిని తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ తల్లిదండ్రులు అక్కడ ఆ ఇంటిని చూడగానే వారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వాతి తల్లిదండ్రులని ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళింది. అప్పటికి తన అన్నా వదినలు రాలేదు. ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూసిన ఆ పని మనిషి రమ చాలా బాధపడింది. స్వాతి దారిలో వస్తున్నప్పుడు తల్లిదండ్రులకు తీసుకున్నటువంటి కొత్త బట్టలు వారికి ఇచ్చి గదిలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి రమ్మని చెప్పింది. ఈలోపు తను ఇల్లంతా డెకరేట్ చేసింది. తల్లిదండ్రులు వచ్చాక తండ్రిని కేక్ కట్ చేయమని చెప్పింది స్వాతి. ఆ తల్లిదండ్రులకు బాధతో కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతున్నాయి. అప్పుడు అల్లుడు మరియు కూతురు వారిని ఓదార్చారు. అయిపోయాక స్వాతి భర్త హోటల్ నుండి తన అత్తమామలకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించాడు. వాళ్ళు అలా మంచి ఆహారం తిని ఎన్నో నెలలవుతుంది. తన కూతురు అల్లుడి యొక్క ప్రేమను చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వాళ్ళు తన కూతురు అల్లుడిని పట్టుకొని ఏడ్చారు. రాహుల్ వస్తూనే తల్లిదండ్రులను చూసి, మీరు ఇంట్లోకి ఎలా వచ్చారు? ఎవరు రానిచ్చారు మిమ్మల్ని అంటూ అరిచాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న చెల్లెల్ని బావని చూసి, మీరెప్పుడు వచ్చారు అంటూ అడిగాడు. అప్పుడు స్వాతి, అమ్మా నాన్నలను నేనే తీసుకొచ్చాను అంది. ఈ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో నేను చూస్తాను అంటున్న ఆ అన్నా వదినలను చూసి కోపంతో స్వాతి వారి 2 చెంపలు వాయించింది. స్వాతి, ఏం చేస్తున్నావు? అరవకు నువ్వు. ఇంత రాత్రి వరకు చేతిలో బీర్ బాటిల్స్ పట్టుకొని మీరిద్దరూ నాన్న పుట్టినరోజుకు పూజలు చేయడానికి గుడికి వెళ్ళారా? మీరు అందరికీ ఇదే విషయం చెబుతున్నారు కదా అని అంటూనే తన అన్నా కాలర్ పట్టుకొని బయటికి తీసుకువెళ్ళింది. స్వాతి, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది మా ఇల్లు. మా ఇంట్లో నుండి మమ్మల్ని గెంటేస్తున్నావు ఎందుకు అంటూ అరుస్తున్నాడు ఆ అన్న. కానీ స్వాతి అవేమీ పట్టించుకోకుండా తొందరగా రూమ్లోకి వెళ్ళి వాళ్ళ సామాన్లన్నీ తీసి బయటపడేసింది. ఎవరి ఇంట్లో నుంచి ఎవరిని బయటికి పంపించారు మీరు ఇన్ని రోజులు? ఇది మీ ఇల్లు కాదు, మా తల్లిదండ్రుల ఇల్లు. వాళ్ళు కష్టార్జితంతో సంపాదించి కట్టిన ఇల్లు. వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళని ఇన్ని రోజులు బయటకు పంపించారు. మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ ఇంటిపైన మీకు ఎటువంటి అధికారం లేదు అని అంటూ ఉంటే అప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తలకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగానే ఈ ఇల్లు తల్లిదండ్రుల పేరున ఉంది కాబట్టి ఏం చేయాలి అని ఒక్క క్షణం ఆలోచించి ఎంతో ప్రేమను నటిస్తూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, అమ్మ, నాన్న, మమ్మల్ని క్షమించండి. ఏదో తెలియక తప్పు చేశాము. ఇంకోసారి ఈ విధంగా చేయము అన్నారు. కానీ ఆ తల్లిదండ్రులు వారిని క్షమించలేకపోయారు. కొడుకు కోడలు వారి విషయంలో చేసిన దుర్మార్గపు చర్యకు వారి మనసు విరిగిపోయింది. స్వాతి వారిని బయటికి గంటివేసి డోర్ పెట్టేసింది. వాళ్ళు డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తూ ఉన్నారు. కానీ ఎవరూ వాళ్ళ మాటలు వినలేదు. స్వాతి తన తల్లిదండ్రులతో చెప్పింది, పదండి మీరు మాతో పాటు, అక్కడ అమెరికాలో ఉందురు గాని మనమంతా కలిసే ఉందాం అని అల్లుడు కూతురు అన్నారు. కానీ స్వాతి తండ్రి అందుకు ఒప్పుకోలేదు. మేము ఇంకా ఎన్ని రోజులు బ్రతికి ఉంటామని అక్కడికి వచ్చి మేమేం చేస్తాం?
ఇక్కడే నేను పుట్టిన ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను. ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అన్నాడు. కూతురు అల్లుడు ఎంత బ్రతిమలాడినా కూడా తమతో పాటు వెళ్ళడానికి ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అప్పుడు స్వాతి అమెరికా నుండి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ సమయం ఉన్నప్పుడు తన తల్లిదండ్రులను చూడడానికి వస్తూ ఉంది. రాహుల్ తన భార్య తల్లిదండ్రుల విషయంలో చేసిన దుర్మార్గాలకు అతనికి తగిన శిక్ష పడింది. రాహుల్ ఉద్యోగం పోగొట్టుకొని ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడ్డాడు. ఊరంతా అప్పులు చేసి తిరుగుతున్నాడు. అతన్ని అలా చూసిన రాఘవయ్య గారి తండ్రి మనసు విలవిలలాడింది. తనకు తెలిసిన కంపెనీలో కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడు. కానీ కొడుకు తమతో ఉండటానికి మాత్రం అంగీకరించలేదు. తన తల్లిదండ్రుల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించిన కష్టకాలంలో తండ్రి తనని ఆదుకున్నందుకు రాహుల్ పశ్చాత్తాపంతో తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. ఇదండి ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.